నమస్కారం. K9 న్యూస్కి స్వాగతం. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షకు 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతి లేదన్న నిబంధన ఈసారి తొలగించారు. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. కాగా చాలా మంది విద్యార్థులు గంట ముందే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నేడు ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల మధ్య సందడి వాతావరణం నెలకొంది. ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల వద్దకు విద్యార్థులు, తల్లిదండ్రులు ఉదయం 8 గంటలకే చేరుకున్నారు. ప్రతి విద్యార్థి హాల్ టికెట్స్తో పాటు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అధికారులు అనుమతినిస్తున్నారు. 9 గంటల సమయం దాటినా 1 లేదా 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను సైతం పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ఇవాళ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. కాగా రేపటి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల పకడ్బందీ నిర్వహణ కోసం కంట్రోల్ కమాండ్ సెంటర్లు ప్రత్యేకంగా స్మార్ట్ నిఘాను పెడుతున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 100 మీటర్ల దూరంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. తెలంగాణ టీ ఫ్రైడ్, టీ పాస్ పెట్టుబడి రైతులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. తెలంగాణ ఫ్రైడ్ పథకం కింద 12 మంది ఎస్సీ, 4 ఎస్టీలకు పెట్టుబడి రాయితీ మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా పెట్టుబడుల ఉన్నతీకరణ కమిటీ సమావేశం కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు టీజే పాస్ కింద 1170 దరఖాస్తులు రాగా ఆయా శాఖల ద్వారా పరిశీలించగా 1128 దరఖాస్తులు ఆమోదం తెలిపినట్లు కలెక్టర్ తెలిపారు. టీ5 పథకం కింద 12 మంది ఎస్సీ లబ్ధిదారులకు 34,68,551 రూపాయలు, 4 ఎస్టీలకు 11,59,319 రూపాయలు పెట్టుబడి రాయితీ మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ బి లాలు నాయక్, ఎండిఎం రవికాంత్, జిల్లా ఎస్సీ సంక్షేమాధికారిణి రజిత, విద్యుత్ శాఖ ఈ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీతో పాటు మేమున్నామనే భరోసా కల్పించడానికి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు ఏఎస్పీ చైతన్య రెడ్డి అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం సమస్యాత్మక ప్రాంతాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని చెప్పారు. అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాల్లో భాగంగా జిల్లా భౌగోళిక పరిస్థితులను ఆకలింపు చేసుకోవడానికి జిల్లాకు వచ్చారని పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భారత హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న సిఆర్పిఎఫ్ లో భాగంగా 1992 సంవత్సరంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ విభాగాన్ని స్థాపించినట్లు తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా శాంతి భద్రతా సమస్య తలెత్తినప్పుడు, మత ఘర్షణలు జరుగుతున్నప్పుడు అదుపు చేయడం ఈ ఫోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. మన రాష్ట్రంలో హకీంపేట్, సికింద్రాబాద్ లో 99 బెటాలియన్ ఉందన్నారు. అన్ని జిల్లాలలో అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా భౌగోళిక పరిస్థితులను ఆకలింపు చేసుకోవడానికి జిల్లాకు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్, డైలీ మార్కెట్, సుభాష్ రోడ్, 5 రస్తా, జామా మస్జిద్, నిజాం సాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్, రైల్వే గేట్, బతుకమ్మ కుంట, పాత బస్టాండ్ తదితర ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ యాకూబ్ రెడ్డి, ఎస్హెచ్ఓ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ఏలు సంతోష్ కుమార్, కృష్ణ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ డిప్యూటీ కమాండర్ టిబి బఘేల్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఈ రోజు మేము ముఖ్యంగా సిఆర్పిఎఫ్ పర్సనల్ అండ్ లోకల్ పోలీస్ అండ్ ఏఆర్ పోలీస్ మొత్తం కలిపి నియర్లీ 140 మెన్ అందరం కలిసి ఈ టౌన్లో ఏవైతే కమ్యూనలీ సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో, ప్రాబ్లమెటిక్ ఏరియాస్ ఉన్నాయో, ఆ ఏరియాస్లో నియర్లీ 6.5 కిలోమీటర్ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. రెండో ఈ ఫ్లాగ్ మార్చ్ ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఒక సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్స్టిల్ చేయడం, ప్రజలకి మేము ఉన్నాం అని చెప్పండి, ఏదైనా ఇష్యూ ఉంటే మేము చూసుకుంటామని చెప్పడానికి, ఆ కాన్ఫిడెన్స్ ఇన్స్టిల్ చేయడానికి. అలాగే ఇప్పుడు రంజాన్ మంత్ నడుస్తుంది, సో ఈ టైంలో ఎలాంటి కమ్యూనల్ ఇష్యూస్ జరగకుండా కమ్యూనల్ ఇన్స్టిగేటర్స్ ఎవరైనా ఉన్నా, రౌడీ షీటర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళని స్ట్రిక్ట్లీ హెచ్చరిస్తున్నాం దట్ ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉన్నా వీ విల్ టేక్ ఇట్ సీరియస్లీ, విల్ నాట్ స్పేర్. సో ఈ ఫ్లాగ్ మార్చ్ ముఖ్య ఉద్దేశం జనాల్లో కాన్ఫిడెన్స్ ఇన్స్టిల్ చేయడం అండ్ వాళ్ళకి మేము ఉన్నామని. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మలకా కుమరయ్య ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే కుమరయ్య గెలుపొందడం గమనార్హం. దీంతో బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెడుతున్నారు. మోడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశయ్ సంగ్వాన్ అన్నారు. బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మండలంలో నిర్మించే ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. పలు మండలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టే మేస్త్రీలకు ప్రతి మండలానికి 2 చొప్పున అవసరమైన శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక, ఇతర ముడి సరుకు సమకూర్చాలని చెప్పారు. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టడం
కడగటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. రుద్రూర్ గ్రంథాలయాన్ని నిజామాబాద్ జిల్లా చైర్మన్ రాజిరెడ్డి సందర్శించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కోచింగ్ ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో గ్రంథాలయాన్ని బుధవారం జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి సందర్శించారు. గ్రంథాలయంలో పలు రిజిస్టర్లు పరిశీలించారు. గ్రంథాలయానికి రోజు ఎంతమంది వస్తున్నారు, పుస్తకాలు అందుబాటులో ఉన్నాయా లేదా అని సిబ్బందిని అడుగు తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కోచింగ్ ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని, ఇక్కడే చదువుకోవచ్చన్నారు. అలాగే రాయకూరు గ్రంథాలయాన్ని వినియోగించుకోవడం లేదని చెప్పారు. ఈ గ్రంథాలయానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని, అయినా కూడా వినియోగించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సాయిలు జర సార్ కానేటట్టు చూడండి. విధంగా మున్సిపల్ విజిట్ చేశాము, విలేజ్ లైబ్రరీ, అదేవిధంగా వాటిని కూడా వెళ్ళాము. అక్కడ కొంచెం మొరం ప్రాబ్లం ఉంది, అది కూడా మొరం లేదు కాబట్టి లైబ్రరీలో అదేవిధంగా ఊరికి వెళ్ళాము. ఊరికి కూడా బాగానే ఉంది, పిల్లలు కూడా బాగానే ఉంది. రాయకూరు కూడా సుమారు రాయకూరు విజిట్ చేసిన అయిపోయింది. నాకు తెలిసి నేను కూడా యాక్షన్ తీసుకుంటున్నాను. ఎవరైతే ఇస్తారో అక్కడ యాక్షన్ తీసుకుంటాను. అదేవిధంగా ఇక్కడ ఉద్యోగులు కూడా రావడం జరిగింది. ఉద్యోగులు కూడా అది బాగానే ఉంది, బాగానే వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన కూలర్ కావాలన్నది కూలర్ కూడా రూపాయలు ప్రతి అదే ముఖ్యంగా ఏంటంటే పెద్ద విలేజ్ రుద్రూరు, పిల్లలు ఎక్కువ మంది ఇప్పుడు ఎక్కకేదో పిల్లలు ఉన్నారని చెప్పి ఏదైనా స్టడీ సర్కిల్ నిరుద్యోగులు చదువుకుంటున్నారని చెప్తారు. వాళ్ళు దయచేసి నా రిక్వెస్ట్ వాళ్ళకి చేస్తే పైన అకామిడేషన్ ఇస్తా, వాళ్ళకి కావాల్సిన ఏది కావాలో ప్రొవైడ్ అయ్యే వాళ్ళందరూ ఆ రిక్వెస్ట్ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం.